సూర్యాపేట జిల్లా కోదాడ 65వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ న్యాయ సంహిత చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ డ్రైవర్ల ధర్నాతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హిట్ అండ్ రన్ నూతన చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ధర్నాను విరమింపచేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఆలోచనలతో కొన్ని విధి విధానాలు రాంగ్గా పెట్టింది. 7 లక్షల రూపాయలు యాక్సిడెంట్ అయితే 7 లక్షల రూపాయలు, 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలి. అదే అమౌంట్ మా దగ్గర ఉంటే మేము లారీలకు ఎందుకు తిరుగుతాం? మా భార్య పిల్లల్ని దూరంగా వదిలేసి మేము ఎందుకు అలా వెళ్తాం? ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఇలాంటి ధర్నాలు చేస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్ రావాలి, వచ్చి ఈ ధర్నాని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. మా పిల్లల్ని మా బిడ్డల్ని వదిలేసి ఎన్నో రోజులు ఊర్లమ్మడి తిరిగి దేశ సేవ చేస్తుంటే ఈనాటికి కూడా ఒక లారీ డ్రైవర్కి గుర్తింపు అనేది లేకుండా పోయింది.